సతీష్ చెప్పండి. సో గత ప్రభుత్వ హయాంలో లేని అప్పులను లేని సంఖ్యను చూపిస్తూ నానా యాగి చేసిన టీడీపీ శ్రేణులు ప్రస్తుతం అధికారంలో ఉండగా మరో 17,000 అప్పులకి కేబినెట్ ఆమోదం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు శ్రీలంక అయిపోతుందా లేదంటే అమెరికా అయిపోతుందా ఈ అప్పులతో అనే సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలోని ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి అంటే దాదాపుగా 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి కూడా మొదటి 6 నెలల్లో చేయనటువంటి రికార్డు స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అప్పులు చేస్తుంది. నిన్న తాజాగా మళ్ళీ కేబినెట్ సమావేశంలో 17,000 కోట్ల రూపాయలను అప్పులు సమీకరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో మార్క్ఫెడ్కి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా 1,000 కోట్ల రుణాన్ని సమీకరించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. మరొక 5,000 కోట్లు ఆ కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ, జర్మనీకి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయలను అప్పులు సమీకరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి రాజధాని పనుల కోసం ఈ అప్పులు సమీకరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణాలను సేకరించేందుకు కూడా కేబినెట్ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ మొత్తం 3 కలిపితే 17,000 కోట్ల రూపాయల అప్పులు సమీకరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాటికి దాదాపుగా 69,000 కోట్ల రూపాయల వరకు అప్పులను సేకరించింది. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను రిజర్వ్ బ్యాంకులో వేలం వేయడం ద్వారా ప్రతి మంగళవారం తీసుకొచ్చేటువంటి అప్పులు ఖచ్చితంగా ప్రతి నెలలో 2 మంగళవారాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు సమీకరిస్తుంది. మంగళవారాన్ని అప్పు వారంగా ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితుంది. సో రికార్డు స్థాయిలు ఇప్పుడు దాదాపుగా 69,000 కోట్ల అప్పులు ఇప్పటికే సమీకరించారు. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఈ 17,000 కోట్ల రూపాయలు, సో సుమారుగా 86,000 కోట్ల రూపాయలను 7 నెలలు కూడా కాలం కాకముందని 6 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం అనేది రికార్డు స్థాయిగా నిలుస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయలేదు. సో ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు మాత్రం వరుసగా అప్పులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు సంక్షేమ పథకాలు సూపర్ 6లు ఇచ్చినటువంటి హామీలేవి ఇప్పటి వరకు ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. అవేవి అమలు కాకుండా ఇంత పెద్ద ఎత్తున అప్పులు సమీకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంకొక వైపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ వీటన్నిటిని కూడా దాటి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ లోన్స్ తీసుకొస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇంకా త్వరలో మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ద్వారా రాజధాని కోసం అప్పులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏడీబీ ద్వారా మళ్ళీ అప్పులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. సో పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో అప్పులు సేకరించడం అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. హరి, సో ఈ అప్పులన్నీ కూడా ముంపు ప్రాంతంలో ఉన్న అమరావతికే కేటాయించున్నారా? ఖచ్చితంగా పూర్తిగా అమరావతిని అప్పుల అమరావతిగా మారుస్తూ ఉన్నారు. ఒకప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ఆ క్యాపిటల్ ఇది, దీనికి అసలు 1,00,000 కోట్లు గత ప్రభుత్వం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే, అంత అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ద్వారా రుణాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు కేవలం అమరావతి కోసం ఇటు జర్మనీకి సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ దగ్గర నుండి, ఇంకొక వైపు ఏడీబీ దగ్గర నుండి, ఇంకొక వైపు హడ్కో దగ్గర నుండి, ఇంకొక వైపు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుండి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను కేవలం అమరావతి కోసమే రుణ సమీకరణ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి పనులు నిన్న కూడా 24,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు, మొత్తం 31,000 కోట్ల రూపాయల పనులు గత సిఆర్డీఏ వరుసగా 3 సమావేశాలు, అథారిటీ సమావేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కేబినెట్ ఆమోదించింది. సో మొత్తం అమరావతి పనులన్నింటినీ కూడా అప్పులు తీసుకొచ్చి మొత్తం అప్పులన్నీ కూడా ఇప్పుడు అమరావతిలోనే పెడుతున్నటువంటి పరిస్థితి. సో సెంట్రలైజ్డ్ ఆ నిర్మాణాలే కాకుండా అప్పులను కూడా తీసుకొచ్చి మొత్తం అమరావతి పైన పెడుతుంది. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కేటాయించడం లేదు. కేవలం అమరావతి కోసం ఈ అప్పులన్నీ తీసుకొచ్చి దాదాపుగా 31,000 కోట్ల అప్పుల ద్వారా అమరావతిలో ఉన్నటువంటి భవనాల నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరి.